సీఎం జగన్ కు దళితులంటే చులకన అని అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేలను సైతం చిన్నచూపు చూశారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీలో దళిత ప్రజాప్రతినిధులపైన పెత్తందారితనమే రాజ్యమేలిందని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనలో దళితులపై 6,000 కేసులు నమోదయ్యాయన్నారు. పుంగనూరులో ఉండే పెద్దారెడ్డి సత్యవేడులు పెత్తనం చేస్తూ ఇసుక, గ్రావెల్ అక్రమంగా దోచుకున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు. అవునా కాదా అని అడుగుతున్నా, సమాధానం చెప్పు. 27 పథకాలను ఎందుకు రద్దు చేశావో సమాధానం చెప్పి అప్పుడు మీటింగ్లు పెట్టు, సిద్ధం పెట్టు, మేం సిద్ధమను, అప్పుడు నేను సమాధానం చెప్తా. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎస్సీలకు రావాల్సినటువంటి సబ్ ప్లాన్ 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. ఇంకో పక్క నేనున్నప్పుడు మీ అందరికీ భూమి కొనుగోలు చేసి ఇచ్చాను, ఆస్తినిచ్చాను. అలాంటిది 3,000 ఎకరాలు కొనిచ్చాను. ఆ స్కీమ్నే తీసేసిన దుర్మార్గుడు సైకో ఇప్పుడు సామాజిక న్యాయం అని మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, ఎస్సీలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఇంకో పక్క కులాంతర వివాహాలు, ఇవన్నీ రద్దు చేసేశాడు. రద్దు చేసి సామాజిక న్యాయం అంటాడు. ఇంకో పక్క స్టాండప్ ఇండియా కింద దళితుల్ని పారిశ్రామికవేత్తలు చేస్తా ఉంటే దాన్ని కూడా రద్దు చేసిన సైకో ఇది సామాజిక న్యాయం అంటాడు. నేను అడుగుతున్నా, ఉచిత విద్యుత్ ఇచ్చాను నేను, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? ఎస్సీలు ఆలోచించండి. ఉందా? ఇప్పుడని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంకో పక్క దళిత పారిశ్రామికవేత్తలకి రాయితీలు ఇస్తే రద్దు చేశాడు. మెడికల్ సీట్లలో బీసీ కేటగిరీలో సీట్లు రిజర్వేషన్ చేస్తే రద్దు చేశాడు. బ్యాక్లాగ్ పోస్టులు రద్దు చేశాడు. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు. కేంద్ర